హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పాస్తా ప్రిపేర్ చేసుకుందాము. నార్మల్గా పాస్తా అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ ఇంట్లో ప్రిపేర్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ అండ్ స్ట్రక్చర్ రాదనేసి అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయండి. టేస్ట్ అనేది రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ పాస్తా తెచ్చుకోవాలి. పాస్తా అనేది మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండి అండ్ సూజీ రవ్వతో ప్రిపేర్ చేసిన పాస్తా తెచ్చుకోండి. ఈ ప్యాకెట్స్ అనేది మనకు సూపర్ మార్కెట్స్‌లలో, కిరాణా షాప్స్‌లలో అవైలబుల్‌లో ఉన్నాయి. సో, ఇలా హెల్తీగా చేసుకోవడం వల్ల అందరం హ్యాపీగా తినవచ్చు. సో, ఇలా పాస్తా తీసుకొని నేను ఒక కప్పు పాస్తా తీసుకుంటున్నాను. సో, ఏ కప్పుతో అయితే పాస్తా తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు తీసుకున్న పాస్తా వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి ఎక్కువ టైం పట్టదండి. మనకు 10 మినిట్స్‌లోనే ఉడికిపోతాయి. సో, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరిగించుకోవడం వల్ల మీకు పాస్తా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయన్నమాట. సో, మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. చాలా త్వరగా కుక్ అవుతాయి. ఇలా సాఫ్ట్‌గా అయితే సరిపోతుందన్నమాట. మనం ఒకటి తిని చూసినా కూడా మనకు అర్థమవుతుంది సాఫ్ట్‌గా అయ్యాయి అనేసి. సో, ఈ టైంలో మనము వాటర్‌ని సెపరేట్ చేసి తీసుకోవాలి. ఇలా చిల్లుగట్టెలో వేసుకొని సెపరేట్ చేసుకొని వెంటనే మనము నార్మల్ ట్యాప్ వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్‌ని ఇలా స్ప్రింక్ చేయడం వల్ల మీకు ఒకదానికొకటి పాస్తా అనేది అంటుకోకుండా ఉంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు అండ్ పచ్చిమిర్చి వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒకటి ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం లైట్‌గా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లోకి క్యారెట్ అండ్ 2 టమోటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఈ టైంలో మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. బఠానీ, క్యాప్సికము, బీన్స్ అందుకు. సో, ఇలా టమోటా అండ్ క్యారెట్ సాఫ్ట్‌గా అవ్వడం కోసము పించ్ ఆఫ్ సాల్ట్ వేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్న పాస్తా ఉన్నాయి గదా! ఆ పాస్తా మొత్తాన్ని వేసేసుకోవాలి. ఈ పాస్తా అనేది మనకు విడివిడిగా ఉండాలండి. చూడండి, మనకు ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత పాస్తా మసాలా వేస్తున్నాను. మీకు పాస్తా మసాలా అవైలబుల్ లేకుంటే మనకు ఇంట్లో ఉన్న గరం మసాలా, ధనియాల పొడి అండ్ మిరియాల పొడి వేసుకోవచ్చు. నేను ఒక ప్యాకెట్ పాస్తా మసాలా వేస్తున్నాను. మీరు స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు 2 ప్యాకెట్లు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. ఇది మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కదా! సో, అందువల్ల ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మీరు స్పైసెస్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 ప్యాకెట్స్ పాస్తా మసాలా వేసుకోండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఒక ప్యాకెట్ సరిపోతుంది ఒక కప్పు పాస్తాకి. ఇలా మొత్తం దగ్గరకొచ్చిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తినేసేయడమే. చాలా బావుంటుంది. టేస్ట్ కూడా మనకు రెస్టారెంట్‌లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. అందులో మనం పాస్తా మసాలా యూజ్ చేసాం కాబట్టి చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి.